మంచిది దేవుని బిడ్డలారా. మరి ఈ సమయంలో పాటల కార్యక్రమం ముగించబడి ఉంది. ఎందుకంటే మన మధ్యలోకి దూర ప్రాంతం నుంచి మరి దేవుని దాసులు వేచి ఉన్నారు కాబట్టి ఓ మాట మాట్లాడుకున్న తర్వాత స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట తెలుసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎక్కడి నుంచంట? ఆయన మహిమైశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరమును తీరుస్తాడంట దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ మాట అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెబుతున్నాడు. బాబు, ఫిలిప్పీ సంఘమా, జాగ్రత్త. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ అక్కరతో ఉన్నా ఆయన మహిమైశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరము తీరుస్తాడు. చాలామంది విశ్వాస జీవితంలో ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అవసరం వచ్చినప్పుడు, అవసరం అనుకున్నప్పుడు, అవసరం ఎలాగోలా తీర్చుకోవాలని ఆలోచన చేస్తారు. కానీ మనం నమ్మిన దేవుడున్నాడు. ఆయన మహిమైశ్వర్యంలో నుంచి మన అవసరం తీరుస్తాడన్న సంగతిని మర్చిపోయి ఎక్కడెక్కడో మనం ఏం చేస్తూ ఉంటాం? చేతులు చాపుతూ ఉంటాం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనము ఆయనను ఆశ్రయించిన వారమై ఉండాలి. ఆయనను తప్ప వేరే వారిని ఎవరిని ఆశ్రయించకూడదు. కానీ మనం ఏం చేస్తాం? ఆయనను తప్ప అందరిని ఆశ్రయిస్తాం. ఆశ్రయించి సాలిపోయి ఎక్కడ అవకాశం దొరక్క ఏం చేస్తారు? ఆఖరికి ఆయన దగ్గరికి వస్తారు. నాకు ఓ చెల్లి తెలుసు. కుటుంబంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి, పాస్టర్ గారు పరిస్థితి ఇది, ఎలా పాస్టర్ గారు అని చెప్పింది. నేను చెప్పాను, అమ్మా, మనం నమ్మిన దేవుడు ఏదైనా చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయనకి ఏది అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువు తట్టు తిరిగి ఆయన పాదాల దగ్గర చేరి నీ ప్రతి అవసరము ఆయన పాదాల దగ్గర పెట్టు, ఖచ్చితంగా ఆయన తీరుస్తాడని చెప్పాను. కాదన్నా, మేము ఒక షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాము, డబ్బులు కావాలని అనిద్ది. నేను చెప్పాను, కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడతావు, నీ అవసరం తీరదు. ప్రభు చెంతకెళ్ళి